ఇప్పుడు ఆర్థిక మేధావులు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతోంది, సోమాలియా అయిపోతోంది, సూడాన్కు దగ్గరగా వెళ్ళిపోయింది అని ఈనాడు పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆర్థిక నిపుణులు ఇప్పుడు ఏమైపోయారు? రాష్ట్రం పుట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటి వరకు అప్పు 6,30,000 కోట్లు మాత్రమే ఉండగా ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసారంటూ ఒక అసత్యాన్ని ప్రజల్లో ఊరేగించారు. అధికారంలోనికి వచ్చారు. ఈరోజు లేటెస్ట్ డేటా చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆంగ్ల పత్రికల్లో కూడా రాశారు. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా భయంకరంగా తయారవుతోంది. ఇలాగే కొనసాగితే ఈ అప్పుల ట్రెండ్ అన్నది ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్ల తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఖేల్ ఖతం దుకాన్ బంద్ అన్నట్టుగా ఆంగ్ల దినపత్రికల్లో కూడా కథనాలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది మొత్తం మీద చేస్తామని బడ్జెట్ లో చెప్పింది 79,926 కోట్ల రూపాయలు ఈ ఏడాది మొత్తం మీద అప్పు చేస్తామని బడ్జెట్ గణాంకాల్లో చెప్పారు. అంటే 80,000 కోట్లు చేస్తామని. కానీ ఇప్పటికి 8 నెలలు ముగిసింది. నవంబర్ నాటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేశారు. ప్రతి నెల సగటున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సగటున ప్రతి నెల 8,750 కోట్ల రూపాయల అప్పు తెస్తోంది. ఇది ఒక రికార్డ్. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా ప్రతి నెల 8,750 కోట్ల సగటుతో అప్పులు తెచ్చిందే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇదే వేగం కొనసాగితే ఇలాగే ప్రతి నెల 8,750 కోట్ల మేర అప్పుల ట్రెండ్ అనేది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది ఆర్థిక ఏడాది ముగిసే నాటికి ఈ ఒక్క ఏడాది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెచ్చిన అప్పు అన్నది 1,05,000 కోట్లకు చేరుతుంది. ఈ ఏడాది ఒక్కటే అప్పు ఇది. అంటే ఒకే ఏడాది 1,00,000 కోట్లకు పైగా అప్పు తెచ్చిన రికార్డ్ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో పడేందుకు చాలా దగ్గరలోనే పరిస్థితులు ఉన్నాయి. 18 నెలల కాలంలో ఆర్బీఐ దగ్గర తెచ్చిన అప్పే 1,54,880 కోట్లు. అంటే 1,54,000 కోట్ల రూపాయలు ఒక ఆర్బీఐ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు ఈ స్వల్ప కాలంలోనే తెచ్చేశారు. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 71,295 కోట్లు. అంటే 71,000 కోట్లు. రాజధాని అమరావతి అప్పు ఇప్పటికే 40,000 కోట్లు. ఈ మొత్తం అప్పులు కలిపితే ఆర్బీఐ దగ్గర కార్పొరేషన్ల ద్వారా అమరావతి కోసం తెచ్చిన అప్పులు ఇవన్నీ కలిపితే ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన అప్పు ఏకంగా 2,66,000 కోట్ల రూపాయలు దాటేసింది. 2,66,000 కోట్ల రూపాయలు దాటేసింది. అంటే ఏడాదిన్నరకే 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల టర్మ్ ముగిసేసరికి ఈ రాష్ట్రం ఏ స్థాయిలో అప్పుల్లోనికి వెళ్ళిపోతుందో గమనించవచ్చు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు కూడా పుట్టడం లేదు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ అన్నది అడ్డొస్తోంది, కొత్తగా అప్పులు చేయడానికి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరని మాట్లాడుతున్నారు. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా మనం కొట్టేశాం, ఇప్పుడు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉన్నారు. దీనిపైన నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే అది కూడా 10 ఏళ్ళు 11 ఏళ్ల స్వల్పకాలానికే మళ్ళీ తిరిగి అప్పు చెల్లించేలాగా అప్పులు తెస్తూనే ఉన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒక దశాబ్దం తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఊహించడం కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అని వచ్చారు. కానీ సంపద సృష్టి జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఆఖరి ఏడాదితో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి నెల ఆదాయాలన్నీ పడిపోతున్నాయి, జిఎస్టీ వసూళ్లు పడిపోతున్నాయి, అప్పులు మాత్రం అసాధారణ స్థాయిలో పైకి వెళ్తున్నాయి, సంపద సృష్టి ఇవన్నీ ఎక్కడా కనిపించడం లేదు.